పవన్ కళ్యాణ్ ఒక వేస్ట్ పొలిటీషియన్. పవన్ కళ్యాణ్ తన స్వార్థం కోసమే పార్టీని అమ్మేసాడు. టీవీకి ఇలా నిలబడలేకపోయాడు. ఇలాంటివి చాలా చెప్తున్నారు. ఆల్రెడీ నేను దీని మీద కొంత వీడియో ఒకటి చేశాను. ఈరోజు పూర్తి స్థాయిలో అసలు టీవీకే నెగ్గడానికి గల కారణాలు ఏంటో చెప్తాను. ఫస్ట్ తమిళనాడు స్టేట్ అనేది ప్రస్తుతం ఉన్న సినారియోలో వాళ్ళకి రాజకీయంగా ఒక స్కేర్సిటీ ఏర్పడింది. ఇలాంటి స్కేర్సిటీ కాదు, వాళ్ళకి కంపల్సరీగా ఒక ఆల్టర్నేట్ కావాలి. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ప్లస్ వాళ్ళకి ఉన్న 2 పార్టీలు ఒకదానికొకటి వీక్ అయ్యాయి. ఒకటి డీఎంకే పార్టీ కరుణానిధి లేకపోవడం అనేది అత్యంత బలహీనత అయితే, స్టాలిన్ దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఫిల్ చేయలేకపోయారు. మాస్ లీడర్‌గా ఎస్టాబ్లిష్ అవ్వడంలో ఫెయిల్ అయ్యాడు. ఉద్యోగాల్లోనూ వాటిల్లోనూ అవకతవకలు జరగడాలు, ప్లస్ నోటిఫికేషన్‌లు తక్కువ అవ్వడాలు, అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరగడం, క్రైమ్ రేట్ పెరగడం ఇవన్నీ డీఎంకేకి ఎగైనెస్ట్‌గా మారాయి. నెక్స్ట్ కొంచెం హిందూ సెంటిమెంట్స్‌ని అక్కడ దెబ్బతీయడం అనేది కూడా కొంచెం జరిగింది. దీన్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సిన వాస్తవమే. నెక్స్ట్ అన్నాడీఎంకే గురించి మాట్లాడుకుంటే, అది హెడ్ లేని ఒక ట్రైన్ ఇంజిన్ లాంటి సిచ్యువేషన్ దానికి. ఎటెళ్తుందో తెలీదు, ఎవడు మాట్లాడగలడో తెలీదు. పళనిస్వామి, పన్నీర్ సెల్వం వీళ్ళిద్దరి మధ్యలోనే గొడవలన్నీ జరుగుతున్నాయి. సో, హెడ్ అనేవాళ్ళు ఎవరు లేరు. ఇంకోటి మాస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయగలిగే ఒక లీడర్ లేడు ఆళ్ళకి. ఈ 2 కారణాలు పర్టిక్యులర్‌గా మాట్లాడుకోవాల్సినవి. సో, ఇలాంటి టైంలో విజయ్‌కి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఏంటంటే ప్రజల్లో ఒక వ్యతిరేకత ఉంది గవర్నమెంట్ మీద. దాన్ని ఎన్‌కాష్ చేసుకుందాం అనుకుని ట్రై చేసినా అపోజిషన్‌కి అంత సీన్ లేదు. సో, ఈ టైంలో ఒక మంచి మాస్ పర్సన్ రావాలి. అలా అనుకోకుండా అద్భుతంగా జరిగిన అదృష్టం ఏంటంటే టీవీకే పార్టీ పెట్టడం. అదే టైంలో అతిపెద్ద మాస్ ఫాలోవర్‌గా అక్కడ విజయ్ ఉండడం. ఈ 2 కలిసొచ్చి ఇప్పుడు ప్రెజెంట్ టీవీకే సూపర్ స్ట్రాంగ్‌గా ఉంది. బట్ ఏపీ జనసేన సినారియో వేరు. అది ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో.